ఎపిసోడ్ 24 లేడీస్ హాస్టల్. ఈరోజు అమ్మ పుట్టినరోజు. ముందుగానే గ్రీటింగ్ వేసి పంపాను. పుట్టినరోజు నాడు అమ్మని మేం వంటింట్లోకి రానిచ్చేవాళ్ళం కాదు. పిండి నేనే రుబ్బేదాన్ని. నేనెంత మిస్ అవుతున్నానో తలుచుకుంటేనే ఏడుపొస్తుంది. ఎలా కనిపెట్టిందో రమణి వచ్చి అడిగింది. చెప్పాను. దానికే మనము సెలబ్రేట్ చేసుకుంటే పోలా అంటూ బయలుదేరదీసింది. హోటల్కి వెళ్ళాం. చాలా ఖరీదైన హోటల్లా ఉంది. లోపల చాలా చల్లగా ఉంది. అక్కడ ఎలా బిహేవ్ చేయాలో, ఎలా తినాలో అన్నీ నెమ్మదిగా వివరించి చెప్పింది. 300 బిల్ అయ్యింది. 300. మొట్టమొదటిసారిగా అంత పెద్ద హోటల్కి వెళ్ళడం. కిరణ్మయి మరికొన్ని పేజీలు తిరగేసింది. అంతా రమణి గురించే ఉంది. ఆ స్నేహానికి కరిగిపోతూ పేజీలకు పేజీలు వ్రాసుకుంది. మధ్యలో వాళ్ళ తాతగారు పోయారు. ఆమె బాధపడుతుందని వెంటనే తెలియబరచలేదు. ఆ రోజే వాళ్ళ నాన్నగారు వచ్చి ఆ వార్త చెప్పి వెళ్ళారు. ఆ రోజంతా ఆమె ఏడుస్తూనే ఉంది. రమణి ఓదార్చి సినిమాకి తీసుకెళ్ళింది. హాల్ దగ్గర మరో 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు కలిశారు. అక్కడే రమణి విజయ్ కుమార్ని పరిచయం చేసింది. సినిమా అయ్యాక డిన్నర్ అన్నారు. అందరూ హోటల్కి వెళ్ళారు. విజయ్ కుమార్ లాంటి క్రికెటర్తో కలిసి భోజనం చేయడం చాలా థ్రిల్లింగ్గా ఉంది. అతడు గొప్ప ఆటగాడు కాకపోయినా రంజీ ప్లేయర్ కదా. తమ్ముడు ఆ టైంలో ఉంటే ఎంత సంతోషించేవాడో అని వ్రాసుకుంది. రాజారావుతో పరిచయం అయ్యింది కూడా అప్పుడే. కొత్త కొత్త పరిచయాలు, కొత్త ప్రదేశం, కొత్త ప్రపంచం. చాలా విచిత్రంగా. తాతయ్య మరణం గురించి ఎక్కువ లేదు ఆ పేజీలో. కిరణ్మయి పుస్తకం మూసేసి ఆలోచనలో పడింది. రాయన్న ఇంకా పిక్చర్లోకి రాలేదు. ఈ లోపులో మిగతా పేజీలు చదువుతుంటే లక్ష్మి గురించి పూర్తిగా తెలిసిపోయిందామెకు. 17 ఏళ్ల అమ్మాయి. ఆత్మీయత నిండిన కుటుంబంలో అపురూపంగా పెరిగింది. అమాయకమైన వాతావరణానికి అలవాటు పడిన ఆమె జీవితంలో ప్రతి చిన్న సంఘటన కూడా తన వాళ్లతో దట్టమైన పొదరిల్లులా అల్లుకుపోయింది. ఆ టైంలో హాస్టల్కి వచ్చింది. నడి సముద్రంలో నావలాగా అయ్యింది ఆమె పరిస్థితి. కిటికీ తెరిస్తే ఆహ్వానిస్తూ కొత్త ప్రపంచం. ఒంటరితనంతో కుంగిపోయిన ఆమెకు తనకు తాను ధైర్యం చెప్పుకోగల వ్యక్తిత్వం కూడా లేదు. ఆ టైంలో రమణితో పరిచయం ముందు కేవలం ధైర్యం కోసం. తరువాత రమణి వల్ల మరిన్ని పరిచయాలు. మెస్లో మంచి భోజనం. సాటి హాస్టల్మేట్స్ కళ్ళలో భయంతో కూడిన గౌరవం. ఖరీదైన కొత్త ప్రపంచం. ఎదిగిపోయానన్న భావం. ఇంటి మీద తగ్గిన బెంగ. ఇంతకాలం జీవితంలో ఎంత మిస్ చేసుకున్నానన్న దిగులు. ఇంకా ఏదో అనుభవించాలన్న కసి. కూపస్థం నుంచి పైకెదిగిన మండూకం. ఇప్పుడు అపురూపలక్ష్మికి ప్రపంచం ఆనందమయంగా కనిపిస్తోంది. రమణి ఐడియల్ షీ అయ్యింది. రోజులు వేగంగా నడిచిపోతున్నాయి. సరిగ్గా ఆ టైంలోనే పరిచయం అయ్యాడు రాయన్న. తన భర్త గురించి ప్రసక్తి రాగానే కిరణ్మయి నిటారుగా అయ్యి జాగ్రత్తగా చదవడం ప్రారంభించింది. ఈరోజు క్రికెట్ మ్యాచ్కి తీసుకెళ్ళింది రమణి. విజయ్ కుమార్ పాసులు ఇచ్చాడట. అతనే వచ్చి విఐపి స్టాండ్లో కూర్చోబెట్టి వెళ్ళాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్ చూడాలన్న ఎన్నో ఏళ్ల కోరిక ఈరోజు నెరవేరబోతుంది. ఈరోజు మ్యాచ్లో రాయన్న ఉన్నాడట. రాయన్నని చూడబోతున్నానంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. 6 నెలల క్రితం తమ్ముడు నేను టీవీలో చూసి అతను గొప్ప ప్లేయర్ అవుతాడనుకున్నాం. నిజంగా ఈరోజు రాయన్న చాలా బాగా ఆడాడు. నా ఫేవరెట్ అయిపోయాడు. వెళ్ళి ఆటోగ్రాఫ్ అడిగి తీసుకున్నాను. పెన్ను జేబులో పెట్టేసుకున్నాడు. అడిగితే అభిమానంగా చూశాడు. తాతయ్య చివరి కానుక అని చెప్పాను. జీవితంలో మరిచిపోలేని రోజు ఇది. ఈ రోజుని నా చరిత్ర ఫైల్లో నోట్ చేయమని నాన్నగారికి చెప్పాలి అనుకుంటున్నానే గాని ఇవన్నీ నాన్నగారికి చెప్పగలనా? నేను తప్పు చేయడం లేదు గాని నాన్నగారు ఇవన్నీ తప్పుగా భావిస్తే? నేనిలా హోటళ్లకు, క్రికెట్ మ్యాచ్లకు తిరుగుతున్నానని తెలిస్తే ఆయన బాధపడతారు. కాబట్టి చెప్పకపోవడమే మంచిది. డైరీలో కూడా ఇక నుంచి ఇవన్నీ వ్రాయకూడదు. ఇంట్లో ఎవరైనా చదివితే బావోదు. కిరణ్మయి చదవడం ఆపుచేసింది. సాలోచనగా కళ్ళు మూసుకుంది. తన వాళ్ళు లేకుండా
తను లేననే ఒకప్పటి భావం నుంచి తన వాళ్లకు తెలియకుండా రహస్యాలు దాచుకునే స్థితికి అపురూపలక్ష్మి ఎదగడం ఆ డైరీలో స్పష్టంగా తెలుస్తోంది. అమాయకత్వపు లార్వా దశ నుంచి బయటపడ్డ గొంగళి పురుగులాంటి యవ్వనదత్త స్టేజ్ నుంచి నెమ్మదిగా సీతాకోక చిలుకగా రకరకాల అనుభవాలు రుచిచూసి ఆపై పరిపూర్ణత్వం సిద్ధించే కాలం ఏ ఆడపిల్లకైనా తప్పదేమో. ఆ తరువాత పేజీల్లో అపురూపలక్ష్మి తనలో కలిగే మానసిక సంచలనం, పరస్పర విరుద్ధ భావాల ఘర్షణ గురించి వ్రాసుకుంది. కన్ఫ్యూజన్, ఆ వయసులో ఉండే కన్ఫ్యూజన్ ఆమెలో స్పష్టంగా కనిపిస్తోంది. మగవాడికి సిగరెట్ అలవాటు అయ్యే వయసు, ఆడపిల్లకి ప్రపంచమంతా ప్రేమమయంతో మంచితనంగా కనిపించే వయసు ఒకటే. మగవాడికి సిగరెట్ అలవాటైతే ఊపిరితిత్తులకి దెబ్బ, ఆడపిల్లకి ప్రేమ అలవాటైతే మనసుకి దెబ్బ. అయితే ఈ నీతివాక్యాలన్నీ కేవలం చదువుకోవడం వరకే. ఈ ప్రపంచంలో ఎవరూ ఇవి తమ కోసం అనుకోరు. తమ ప్రేమ గొప్పది, మిగతా వాళ్ళ ప్రేమల్లా కాదు. ఒక కుర్రాడికి తమ ప్రేమ ఫలించక వేరొకరిని చేసుకోవాల్సి వస్తే అదొక మరపురాని గత జీవితపు అనుభవం. వేరొకరు ఆ పని చేస్తే వాడుకున్నంతకాలం వాడుకుని వదిలేశాడురా. తను ప్రేమిస్తే రోమియో, అవతలివాడు ప్రేమిస్తే వాడో రోడ్ సైడ్ రోమియో. ఇది చాలా సాధారణ సైకాలజీ. అపురూపలక్ష్మి సరిగ్గా అలాంటి స్టేజ్లోనే ఉంది. తనేం తప్పు చేయటం లేదని డైరీలో మళ్ళీ వ్రాసుకోవడంలోనే ఆమె మానసిక స్థితి అర్థమవుతుంది. ఇప్పుడు ఆమె ఫేవరెట్ యాక్టర్ సల్మాన్ ఖాన్. ఒకరోజు కాలేజీ ఎగ్గొట్టి మ్యాట్నీకెళ్ళింది. ఆ రోజు బాగా బాధపడింది. ఇంటికి నెలకోసారైనా ఉత్తరం రాయటం లేదని మరోచోట బాధపడింది. ఈ రకంగా విరుద్ధ భావాల ఘర్షణలో కొట్టుకుంటున్న లక్ష్మికి మరోవైపు నుంచి ఇంకో తాకిడి వచ్చింది. ఆ తాకిడి పేరు రమణి. రమణి మీద అభిమానంతో, గౌరవంతో ఆమెనో దేవతగా పూజించుకునే లక్ష్మికి రమణి అందరూ ఆడపిల్లల్లాంటిదేనని, ఆమెలో మైనస్ పాయింట్లున్నాయని, తనకు ఎదురుగా కనిపించే రూపు కాకుండా మరొక రూపు ఆమెలో ఉందని గమనించేసరికి అదో పెద్ద షాకే అయ్యింది. ఆ నమ్మలేని నిజాన్ని ఆమె మనసు జీర్ణించుకోలేకపోయింది. చాలామందికంతే. డాక్టర్ ఫాస్టస్లు ఎక్కడో నేలమాళిగల్లో ఉండరని, తమ మధ్యనే తిరుగుతుంటారని తెలీదు. నెమ్మదిగా గొంగళి పురుగులా మారిన తన రూపాన్ని గమనించి తల్లడిల్లిపోయిన అపురూపలక్ష్మి తనని తాను అసహ్యించుకుంటూ, అందరూ తనని అసహ్యించుకుంటున్నారనే భయంతో వణికిపోయింది. ఈరోజు హాస్టల్లో రమణి కూడా విస్కీ తాగింది. నన్ను కూడా రుచి చూడమని వేధించింది. నాకు భయం వేసింది. వద్దన్నాను. రమణిని తాగవద్దన్నాను. పిచ్చిదాన్ని చూసినట్లు చూసి నవ్వింది. ఈరోజు రాజారావు పుట్టినరోజట, అందుకని తాగారు. ఆడవాళ్లు తాగడం చూడడం ఇదే మొదటిసారి. ఇది కూడా చరిత్ర ఫైల్లోకి ఎక్కించమని నాన్నగారికి వ్రాయరాదు అంటోంది మనసు. తాగినా వాళ్ళంతా బాగానే ఉన్నారు. మామూలుగానే మాట్లాడారు. ఖరీదైన డ్రింక్స్ కొద్దిగా రుచి చూస్తే తప్పులేదు. ఆ మాత్రం తాగితే తూలి పడిపోరు అంది నవ్వుతూ రమణి. ఏమో, నాకైతే భయము, దిగులు, అసహ్యం. నా మీద నాకే కోపం. నన్నర్థం చేసుకున్నది రాయన్న ఒక్కడే. జాగ్రత్తగా తీసుకొచ్చి హాస్టల్లో వదిలాడు. నా మూడ్ బాగోలేదని వెళ్ళిపోయాడు. నాకు నిజంగా చచ్చిపోవాలని ఉంది. కిరణ్మయి డైరీలు చదవడం పూర్తి చేసింది. ఆమెకు ఒక్కటే అనిపించింది. ఈ ప్రపంచంలోకెల్లా దురదృష్టవంతుడెవరంటే తను బతుకుతున్న జీవన విధానం పట్ల అసంతృప్తి ఉన్నవాడు. అనురాధ డైరీల్ని తీసుకెళ్ళి సూట్ కేసులో పెట్టేసి వస్తుండగా కిరణ్మయి అడిగింది, లక్ష్మి వ్రాసిన ఈ సంవత్సరం డైరీ దొరికిందా? క్రితం డిసెంబర్లో వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు కొత్త డైరీ ఇచ్చినట్లు నాకు చెప్పింది. కానీ ఎంత వెతికినా కనబడలేదు. లక్ష్మి కన్య కాదని పోస్టుమార్టం రిపోర్ట్ చెప్తుంది. నీ అనుమానం ఎవరి మీద? ఆ విషయం నాకు అర్థం కావడం లేదు కిరణ్మయి. నేను ఊరు వెళ్లే వరకు లక్ష్మి కన్యే. ఆ విషయంలో నాకు నమ్మకముంది. నేను వెళ్ళాక జరిగి ఉండాలి. అప్పటికి రాయన్న, లక్ష్మి 4-5 నెలల నుంచి మంచి స్నేహితులు. అప్పటిదాకా లేనిది
పెళ్ళి సెటిల్ అయ్యాక ఎందుకు చేశాడన్నది ప్రశ్న. ఇలాంటివి చేసుకోవడానికి ముందుగానే ప్లాన్ వేసుకోనవసరం లేదు. అవకాశం రావాలి అంతే. అవకాశం కావాలి అనుకుంటే ఇలాంటి అవకాశాలు వాళ్ళిద్దరి మధ్య చాలాసార్లు వచ్చాయి కిరణ్. అయినా రాయన్న శృతిమించలేదన్న సంగతి లక్ష్మి తన డైరీల్లోనే వ్రాసుకుందిగా. ఇక ఎలాగూ తనకి పెళ్ళైపోతుందని ఒక ఛాన్స్ వాడుకుని చూశాడంటావా? కిరణ్మయికి ఈ టాపిక్ చాలా అసహ్యంగా, అనీజీగా ఉంది. మాట మారుస్తూ 13వ నెంబర్ గది తాళం ఎవరి దగ్గర ఉంది అని అడిగింది. నా దగ్గరే అంది అనురాధ. రజని ఆ గదిలోంచి వెళ్ళిపోయాక నేను చేరానుగా. రజని ఎందుకు ఆ గదిలోంచి వెళ్ళిపోయింది? తను చాలా కష్టపడి జయంతి రూమ్కి ట్రాన్స్ఫర్ చేయించుకుంది. మొత్తం పలుకుబడి ఉపయోగించి వెళ్ళింది. అనురాధ మొహంలో సన్నటి చిరునవ్వు. కిరణ్మయి కూడా అర్థమైనట్టు నవ్వుతుంది. ఇవన్నీ నువ్వెందుకు అడుగుతున్నావు కిరణ్? అయినా తాళం ఎందుకు? లక్ష్మి సామాన్లు ఒకసారి చూద్దామని. ఆ డైరీ లేదు, అందరం చూసాం. దానికోసం కాదు, లక్ష్మి వాడిన వస్తువులు, పుస్తకాలు చూస్తే తన సైకాలజీ కొంత అర్థమవుతుంది. ఎందుకులే కిరణ్మయి, అనవసరం. డైరీలే చెప్పలేనివి ఆ వస్తువులు ఏం చెప్తాయి? నిర్లిప్తంగా అంది రాధ. కిరణ్మయి ఆ అమ్మాయి వైపు సాలోచనగా చూసింది. రాధకి తన ఆ వస్తువులు చూడడం ఇష్టం లేదా? ఎందుకు అనుకుంది మనసులో. క్లబ్ రూమ్లో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య 2వ క్రికెట్ మ్యాచ్ ఆ రోజే ప్రారంభం అయింది. చాలా ఆశ్చర్యంగా క్లబ్ రూమ్ ఆ రోజు అమ్మాయిలతో కిటకిటలాడింది. అందులో చాలామంది రాయన్నని చూడడానికి వచ్చిన వాళ్లేనని కిరణ్మయి గ్రహించింది. ఒక పక్కన కూర్చుని అందర్నీ గమనిస్తుంది. తనే రాయన్న భార్యనని ఇప్పుడిక్కడ తెలిస్తే ఎలా ఉంటుంది? తన ఆలోచన తనకే నవ్వు తప్పించింది. మ్యాచ్ మొదలైన 10 నిమిషాలకి రాయన్న టీవీ స్క్రీన్ మీదకి వచ్చాడు. క్లోజప్లో చూపించారు. అదిగో అతనే, ఎవరో అరిచారు. అందరూ కుతూహలంగా చూశారు. మంచి పర్సనాలిటీయేనే. ఫోటోలో కంటే మనిషి ఇంకా బాగుంటాడు. నేను 2 సార్లు చూశాను. కపిల్ బౌల్ చేస్తున్నాడు. ఇంకొక బ్యాచ్ అమ్మాయిలు వచ్చారు గదిలోకి. అయ్యో, ఆట మొదలైపోయిందా? కపిల్ బౌలింగా? రాయన్న అయితే చూసి వెళ్ళిపోదామనుకున్నానే అందో అమ్మాయి. ఇప్పుడే క్లోజప్లో చూపించారు. కవర్స్లో ఉన్నాడు. చూస్తూ ఉండు, చూసి తరించు ఆ మోహనకారుణ్ణి అన్నదో అమ్మాయి. అందరూ నవ్వారు. కిరణ్మయి బాధగా అనుకుంది. ఈ రాయన్న పేరే గాని ఒక నేరస్తుడిగా పేపర్లో రాకుండా ఉండి ఉంటే ఈ కామెంట్స్ అన్నీ మరోలా ఉండేవి. రాయన్న కాదు, రావణుల్లా ఉన్నాడే అన్న అమ్మాయే భలేగా ఉన్నాడే అని అనేది. రాయన్న కాదు, రావణుడు. సినిమా పేరు బాగుంది కదూ అని జోకేసిన అమ్మాయే భలేగా ఆడుతున్నాడు కదూ అని మెచ్చుకునేది. ఇంతలో ఒక అమ్మాయి లేచి ప్రముఖుల పైపై మెరుగుల్ని చూసి మోసపోకండి, ట్రింగ్ ట్రింగ్ అంది, అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నట్టు. అంతలో మరో అమ్మాయి నాటకీయంగా ఏ ప్రముఖుడి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? అవకాశం దొరక్కపోతే ప్రవరాక్యులే సమస్తం అని కవిత్వం చెప్పింది. కిరణ్మయి వాళ్ళని మౌనంగా గమనిస్తుంది. ఈ మాటలన్నీ వాళ్ళ హృదయపు లోతుల్లోంచి వచ్చినవి కావు. ఒకరు అన్నారు కాబట్టి తాము ఒక కామెంట్ చేయకపోతే పక్కనున్న మరొకరు, ఏమే నువ్వేమీ మాట్లాడడం లేదంటే నీకు వాడు చేసిన పని కరెక్ట్ అయిన దానిలా కనపడుతున్నట్టుందే అంటారేమో అని భయం. మాస్ మెంటాలిటీ వేరు, మాస్లోంచి బయటకొచ్చే మనిషి మనస్తత్వం వేరు. రాయన్న సెంచరీ కొట్టినప్పుడు చప్పట్లు కొట్టిన చేతులు ఇవే. విడివిడిగా మాట్లాడాల్సి వస్తే అందరూ అతడితో నవ్వుతూనే మాట్లాడతారు. రాయన్న మళ్ళీ టీవీ స్క్రీన్ మీదకి వచ్చాడు. ఎవరో అమ్మాయి అతడిని పరీక్షగా చూస్తూ అంది, ఆ రాయన్న ఎస్సీ అట. అపురూపలక్ష్మి వాడి ప్రేమలో ఎలా పడిందో. ఛ, అలా మాట్లాడుకు. మన హాస్టల్లో ఎంతమంది అమ్మాయిలు లేరు? చెప్తే గాని వాళ్ళ దేకులమో ఎవరికీ తెలియదు. కులాన్ని ఎత్తి చూపకు, కోప్పడింది మరో అమ్మాయి. కొన్ని హాస్టల్స్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కన్సెషన్ రేట్స్, కిలో పంచదార, పాలు ఫ్రీగా ఇస్తారు. అయినా ఎప్పుడూ ఎవరు వాళ్ళ మీద ఎలాంటి కామెంట్స్ చెయ్యరు. కానీ ఈ మధ్యే రాజకీయ నాయకుల హీన చర్యల వల్ల ఇలాంటి భేదాలు బయటకొస్తున్నాయి. టాపిక్ రాజకీయం వైపు తిరిగింది. ఈరోజే మీ హీరో గారు వస్తున్నారటగా?
వాళ్ళ లెక్చరర్ని ఉద్దేశించి అంది. ఆ లెక్చరర్ ఒక వర్గాన్ని ప్రచారం చేస్తాడు, రాజకీయ ఉపన్యాసాలు ఇస్తాడు. ఎక్కడికి? మన హాస్టల్కే. ఏబీవీపీ మీటింగ్ ఉందట మధ్యాహ్నం. అయితే చూడాలి. పాఠం చెప్తుంటేనే అతను మొహం చూస్తూ కూర్చుంటావు. ఇప్పుడు రాజకీయ లెక్చర్ ఇచ్చినా అంతేనా?